కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, లేకపోతే ఎవరు కార్యక్రమాలు చేయలేదు. నేనే కదా, ఎవరో చేయలేరు. ఎవరో కూడా ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టి కార్యక్రమం చేయడం అంటే ఎవరి వల్ల కాదు. అటువంటిది చాలా సంస్థలకి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పడం, చాలా సంస్థలకి మా పట్నం శ్రీనివాస్ గారు ఎంతో మంది సన్మానం చేయడం ఆయనకు సరదా అండి. కళాకారుని పోషించి రాజమండ్రిలో మంచి వ్యక్తి ఉన్నారంటే పట్నం శ్రీనివాస్ గారు. ఆయన ఇప్పుడే వచ్చారు, ఆయనకి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. విరయకి ఉన్నామోయి పలుకు పడాయి నా జతకు పడాయి. సహకారం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బంగారు పుల్లుడు స్వాతిలో ముచ్చిమంట. మా తమ్ముడు మణి గారు, అలాగే చిక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఆదిశపెట్టి రాంబాబు గారు, వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున బీజేపీ తరఫున ధన్యవాదాలు. ఇంకా పెరిగిపోతున్నారు. మాస్టర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంకా కళాకారులు ఎవరు కాదు, మొత్తం టోటల్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ బుక్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, సచివాలయం ఎంప్లాయీస్, మళ్ళా ఇంకా టీచర్స్, వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్, ఎంతటి ఈ కళాకారులు అవ్వటం అందరికీ కూడా రాజకీయ నాయకులు కూడా వచ్చి పాటలు పాడుతున్నారు. అంటే ఈ కళల మీద ఎంత వాళ్ళకి ఇష్టం ఉందన్నది మనం తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పాటలు అంటే ఇష్టం, పాటలు పాడితే ఆయుష్ పెరుగుతుంది అంటారు. అలాగే ఈ పాటలు పాడి వాళ్ళ ఆయుష్ నిన్ను 100 ఏళ్ళు ఆయురారేళ్ళు తొలతోగాలని కోరుకుంటున్నాం. త్రివేణి కళాసేవ రత్న అవార్డు ఆయనకి ఇస్తున్నాం. త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ పట్టాభిషేకం కళాసేవ రత్న అవార్డు. ది సర్టిఫికేట్ proudly present to ASM social service in recognition of the excellent with special skills toward outstanding performance in related to social service. It's our prestigious honor to appreciate
అందరూ క్లాప్స్ కొట్టండి. జై కళామ తల్లికి, జై కళామ తల్లికి. రాజమహేంద్రవరం చేసుకున్న పుణ్యం ఈయన ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మన ఆనంద్ గారిని ఇక్కడ సన్మానించడం చాలా గొప్ప. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వస్తే వాళ్ళు మనం సన్మానించాలి అని వాళ్ళు తిరిగి మనల్ని సన్మానిస్తున్నారు అంటే ఎంత గొప్పగా వాళ్ళ కళాకారుల్ని ఆహ్వానిస్తారనేది మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి కళారంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కళాకారులందరికీ కూడా ఒక కళ పాటలు పాడే స్థలాన్ని కూడా మన గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ స్థలం కనుక ఇస్తే మేము తప్పకుండా దాంట్లో బిల్డింగ్ కడతామని మాట ఇచ్చాను. తప్పకుండా మేము ఆ కళాకారులందరికీ కూడా ఈ పాటలు పాడే బిల్డింగ్ని కూడా మేము త్వరలో చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా అమ్మగారి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కళారంగానికి కూడా ఆవిడ జ్ఞాపకార్థం ఒక కళా మందిరాన్ని నిర్మించి కళాకారులకు అంకితం చేస్తామని మేము కోరుకుంటున్నాం.